మీ చెవుల్ని సర్వీసింగ్‌కి ఎప్పుడైనా ఇచ్చారా? అదేంటండి అని అనుకుంటున్నారా? దాని గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. హలో! నమస్తే అండి. నా పేరు డాక్టర్ గంగరాజు. క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్, ఏషియన్ ఈఎన్‌టీ కేర్. నౌ లెట్స్ గో టు టాపిక్. చెవుల్ని, వాహనాల్ని లేదా బైక్‌ని, కార్‌ని లేకపోతే టీవీనో సర్వీసింగ్‌కి ఇస్తాం సార్ ఇప్పటివరకు మేము. ఎప్పుడు మా చెవుల్ని మేమెప్పుడు గూడా సర్వీసింగ్‌కి ఇవ్వలేదు. మీరు కొత్తగా చెప్తున్నారేంటి అని అనుకోవచ్చు. యెస్. రెగ్యులర్ చెకప్ అనేటువంటిది ఇయర్ అండ్ హియరింగ్ చెకప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నౌ ఏ డేస్ ప్రతి మనిషికి కమ్యూనికేషన్ అనేటువంటిది వైటల్ రోల్ అయిపోయింది. కష్టపడక్కర్లా. మనకు కమ్యూనికేషన్ ఉంటే చాలు. ప్రతీది కూడా వర్క్ అయిపోతుంది ఈ జమానాలో. ఒకప్పుడు జనాలు హార్డ్ వర్క్ చేసి కష్టపడి సంపాదిస్తున్నాం అంటున్నారు. కానీ ఇవాళ తెలివితేటలను ఉపయోగించి, కమ్యూనికేషన్‌ని ఉపయోగించి వారి యొక్క స్ట్రెంగ్త్స్ ఉపయోగించేసేసి వారి యొక్క తెలివితేటలతో పాటు వారి యొక్క మాటల్ని కూడా, వారి యొక్క వినికిడిని కూడా మోస్ట్ ప్రాబబ్లీ వారి యొక్క వినికిడి ద్వారా కూడా వీళ్ళు సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు ఆ వినడం ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుందన్నటువంటిది తెలుసా? ఎన్నో లక్షల మంది, కోట్ల మంది, కోటానుకోట్ల మంది ప్రపంచ దేశాలు గాని, ప్రపంచాధినేతలు కానీ వారు కరెక్ట్‌గా వింటున్నప్పుడే దేశానికి కావాల్సినటువంటి సరైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది ఆయన పాస్ చేయగలుగుతారు ఒక దేశాధినేత. ఒక వ్యక్తి, ఒక హైయర్ అఫీషియల్ ఎప్పుడైనా గాని కరెక్ట్‌గా వినగలిగినప్పుడే ఆ ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటిది, కమ్యూనికేషన్ అనేటువంటిది గ్యాప్ లేకుండా సరిగా వినడం జరుగుతుంది. సో కొంతమందే కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ యొక్క చెవిని, ఇయర్ అండ్ హియరింగ్ ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అది ఎంత కాలం అనేటువంటిది కొంతకాలం వరకే జరుగుతుంది. హనీమూన్ పీరియడ్ అంటారు. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటి అనంటే వయసున్నంత వరకు అన్ని నడిచిపోతాయండి. అంటే ఒక 40 ఇయర్స్ వరకు చక్కగా నడిచిపోతాయి. కానీ 40 ఇయర్స్ తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ కూడా ఇట్ విల్ ఇండికేట్ ఐ నీడ్ సమ్ సర్వీస్. అంటే ఐ వాంట్ టు గో ఫర్ సమ్ రెగ్యులర్ చెకప్ లైక్ దట్. బట్ వాటిని ఆ బాడీ నెసెసిటీ మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. ఏంటి సార్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకైనా ఇది చెకప్ అవసరం అంటే లేదండి. మీ బాబు లేదా మీ పాప మీరు పదే పదే పిలుస్తున్నప్పటికీ మీ వైపు చూడకపోయినా, కమ్యూనికేట్ చేయకపోయినా, మాట అనేది సరిగా రాకపోయినా, అసలు కమాండ్స్ ఫాలో అవ్వకపోయినా వినికిడి సమస్య ఉన్నట్టే లెక్క. మీ పాప, మీ బాబు లేదా మీ వారి చెవుల్లో ఏదో సంథింగ్ సమస్య ఉందన్నట్టే లెక్క. గుర్తుంచుకోండి. అప్పుడు ఎవరిని సంప్రదించాలి అనంటే ఈఎన్టీ డాక్టర్ గారిని, క్లినికల్ ఆడియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్ ని సంప్రదించాలి. ఆల్మోస్ట్ అందరికి కూడా ఎప్పుడైతే మనం కొంతమంది పిలుస్తున్నా ఆయన పట్టించుకోలే, మనం పిలిచినా కూడా పట్టించుకోలే, ఆయన అంతేలే అంతే ఉండదు. ప్రతి మనిషి కూడా, ఏ మనిషి కూడా మనం పిలిస్తే పలుకుతారు. ఈవెన్ మన శత్రువు అయినా కూడా చెప్పండి అని అంటాడు. కానీ వాడికి మనసులో ఉన్నప్పటికీను కనీసం మనం పిలిస్తే పలుకుతాడు. అంటే వింటే పలుకుతాడు ఎవరైనా కానీ. సో కాబట్టి ఆ వినికిడి కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటిది మీరు పీరియాడికల్ గా ఎవ్రీ 6 months కి ఒకసారి కానీ, ఎవ్రీ 1 year కి ఒకసారి కానీ తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. అట్ ద సేమ్ టైం తగినటువంటి టెస్టులు చేసుకొని మీ హియరింగ్ ని, మీ వినికిడిని కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లం ఉంటే కనుక ఫర్దర్ ట్రీట్మెంట్ అనేటువంటిది మీరు ప్రొసీడ్ అయినట్లయితే ఎర్లీ హియరింగ్ లాస్ ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మైల్డ్ మోడరేట్ ఇలా హియరింగ్ లాస్ ఉంటే కనుక ఆ లాస్ ని మనం అక్కడ మళ్ళీ పెరగకుండా ఆపేదానికి అవకాశం ఉంది. అండ్ ఫర్దర్ ఏమైనా దానికి ఓన్లీ ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ తో ఇది క్యూర్ అవుతుందా, లేదు అంటే కనుక గో ఫర్ హియరింగ్ డివైజెస్ అనేటువంటిది ఫర్దర్ మనం తెలుసుకొని ఫర్దర్ డిటోరియేషన్ ని, హియరింగ్ లాస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ చెకప్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ఓకేనా? సో కాబట్టి మీ ఇయర్ ని ఇప్పటి వరకు మీరు సర్వీస్ చేసుకోకపోతే ఇయర్ అండ్ హియరింగ్ చెకప్ రెండింటికి కూడా మీరు వెంటనే తీసుకురండి. ఇక్కడ ఏషియన్ ఈఎన్టీలో మేము అడ్వాన్స్డ్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ సర్వీసెస్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఎండోస్కోపిక్ డయాగ్నోస్టిక్స్, ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్ ఫైండింగ్స్ అంటే పీటీఏ ఇంపిడెన్స్, ఓఏఈ బెరా, ఏఎస్ఎస్ఆర్, ఈకాక్ ఇలాంటి స్పెసిఫిక్ టెస్ట్లు అన్నిటిని కూడా మేము ఇక్కడ అడ్వాన్స్ డీప్ న్యూరల్ టెక్నాలజీని ఉపయోగించేసేసి అండ్ ఏఐ మిక్స్అప్ తో మేము ఈ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ కానివ్వండి, దానికి తగినటువంటి ఫర్దర్ స్టెప్స్ కానివ్వండి, మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. అదర్ సెంటర్స్ కి, మా సెంటర్స్ కి ఇదే డిఫరెన్స్. వీఆర్ దేర్ ఫర్ యూ విత్ న్యూ అడ్వాన్స్ విత్ హ్యూమన్ టచ్. థ్యాంక్ యూ.